ఒక్కోసారి మనకు చాలా ఆకలేస్తూ ఉంటుంది. ఏం కూర చేసుకోవాలో అర్థం కాదు. అలాంటి టైంలోనే సేవియర్‌లా వచ్చేది ఎగ్స్ అనమాట. ఎగ్ కర్రీ అందరి ఫేవరెట్ అనమాట. ఆకలేసినా, ఆకలేయకపోయినా, నాన్ వెజ్ తినాలన్నా అన్నిటికి సబ్స్టిట్యూట్ చేసేది ఎగ్ కర్రీ. ఇవాళ మనం ఒక స్పెషల్ ఎగ్ కర్రీ చేసుకుందాము. సిల్కీ గ్రేవీతో చాలా అద్భుతంగా ఉండిద్ది. చాలా ఈజీగా ఉండిద్ది. రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గ్రేవీ అనమాట. చాలా సార్లు దాబా స్టైల్ లేకపోతే ఇంట్లో హోమ్ స్టైల్‌గా చూస్తూ ఉంటారు. కానీ ఇది మాత్రం ప్రాపర్ రెస్టారెంట్ స్టైల్ అనమాట. మంచిగా ఒక ఆనియన్ టొమాటో గ్రేవీ చేసుకొని, దాంట్లో ఎగ్స్ ఏసుకొని చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా చేసుకుందాము. ఈ రెసిపీ కోసం నేను అగారో రీజెన్సీ వారి ట్రైప్లై స్టీల్ కుక్వేర్ వాడుతున్నాను. ఇది 3 పాట్స్ వస్తాయన్నమాట. చాలా వర్స్టైల్ అనమాట ఈ ప్రొడక్ట్స్. బాయిలింగ్ చేసుకోవచ్చు, ఫ్రైయింగ్ చేసుకోవచ్చు, గ్రేవీస్ చేసుకోవచ్చు. సో ఇది వాడి చాలా క్రేజీ రెసిపీస్ చేసుకుందాము. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీకు కావాలంటే తప్పనిసరిగా ఎళ్లి కొనుక్కోండి. ఎగ్ కర్రీ కోసం ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసుకుందాం. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎగ్స్‌ని చాలా ఎక్కువ బాయిల్ చేస్తారు. అలా చేయకూడదు. ఇంకో మిస్టేక్ ఏంటంటే ఎగ్ షెల్ తీసేటప్పుడు చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మొత్తం గీకేసినట్టు అయిపోతుంది. సాఫ్ట్‌గా, స్మూత్‌గా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి నేను సాస్ పాన్ వాడుతున్నాను. సాస్ పాన్‌లో వాటర్ ఇంకా వేడెక్కక ముందే దీంట్లో ఎగ్స్ పెట్టేయండి. షెల్ ఈజీగా ఊడి రావాలంటే కొంచెం వెనిగర్ వేసుకోండి. ఈ వెనిగర్ వల్ల ఆ కాల్షియం షెల్ డీనేచర్ అవుతుంది. అలానే ఎగ్ బాయిల్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఒక స్పూన్ అంత వెనిగర్ వేసుకోండి. ఎగ్స్‌ని ఎంతసేపు బాయిల్ చేయాలి అంటే ఒక్కసారి నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్‌గా టైం చూసుకొని 8 మినిట్స్ బాయిల్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా మీ కోడిగుడ్లు ఉడికిపోతాయి. మనకు హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ అనేవి 8 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా రెడీ అవుతాయి. సో 8-9 మినిట్స్‌లో పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోతాయి. అంతకంటే ఎక్కువ ఉడకబెట్టారనుకోండి ఎగ్ వైట్‌కి, ఎగ్ యెల్లోకి మధ్యలో ఒక బ్లాక్ రింగ్ వస్తుంది. అది సల్ఫర్ రియాక్షన్ వల్ల వస్తుంది. అది రావడం వల్ల ఎగ్స్ తింటే స్మెల్ వస్తుంది. చాలామంది కోడిగుడ్లలో నీచు వాసన అంటారు కదా! ఎగ్స్ పర్ఫెక్ట్‌గా బాయిల్ చేసుకుంటే ఆ నీచు వాసన రాదు. ఓవర్‌గా ఎక్కువసేపు ఉడకబెడితేనే ఆ నీచు వాసన అనేది వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే 8-9 నిమిషాలు బాయిల్ చేసుకోండి. ఇలా ఎగ్స్ వాటర్‌లో పెట్టేసుకున్నాం కదా! బాయిల్ రాగానే 8 మినిట్స్ టైమర్ పెట్టుకోండి. 8 మినిట్స్ అవ్వగానే స్టవ్ మీద తీసేసి చల్లనీళ్ళలో పెట్టేయండి. అప్పుడు ఎగ్ షెల్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఊడొస్తాయి. ఇలా 8 మినిట్స్ పర్ఫెక్ట్‌గా బాయిల్ చేసుకున్న గుడ్లని వేడి నీళ్ళల్లోంచి తీసేసి ఇమ్మీడియేట్‌గా చల్ల నీళ్ళలో వేసేయండి. ఇలా చల్ల నీళ్ళలో వేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. మీరు గుడ్డుని తీసుకొని లైట్‌గా క్రాక్ చేయండి. క్రాక్ చేసి మళ్ళీ నీళ్ళలో వదిలేయండి. మన షెల్ ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. ఇలా పర్ఫెక్ట్‌గా స్మూత్ ఎగ్స్ బయటకు వచ్చేస్తాయి మనకి. మనం వేసుకున్న వెనిగర్, ఈ చల్లనీళ్ళ టెక్నిక్ వల్ల ఎగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఈ గ్రేవీ చేసుకోవడానికి నేను అగారో వారి కడాయి వాడుతున్నాను. ట్రైప్లై స్టీల్ అనమాట. ప్యాన్‌లో కొంచెం ఆయిల్‌లో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చాప్ చేసుకుంది. ఈ ఉల్లిపాయలో ఉప్పు, అలానే పక్కన కొన్ని జీడిపప్పు ముక్కలు లెక్కబెట్టి ఒక 5-6 జీడిపప్పులు వేసుకోండి. ఇలా జీడిపప్పు వేసుకోవడం వల్ల మన గ్రేవీకి మంచి చిక్కదనం వచ్చింది. గ్రేవీ రైస్తో తిన్నా, రొట్టెలతో తిన్నా, అద్దుకొని తిన్నాం కానీ, కలుపుకొని తిన్నాం కానీ చాలా పర్ఫెక్ట్‌గా ఉండిద్ది. మీరు అదే ఈ జీడిపప్పు వేయలేదనుకోండి, గ్రేవీలోంచి వాటర్ సపరేట్ అయిపోతూ ఉండేది. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం జీడిపప్పు వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లైట్‌గా రంగు వచ్చేంత వరకు వేయించండి. ఈ కడాయి 2.5 mm ట్రిపుల్ లేయర్డ్ థిక్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అనమాట. చాలా స్ట్రాంగ్గా ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇది బోత్ గ్యాస్లో వాడుకోవచ్చు, అలానే ఇండక్షన్లో కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయలు చూడండి ఇలా లైట్‌గా రంగు వస్తుంది కదా! ఇప్పుడు దీంట్లో పసుపు, అలానే అల్లం వెల్లుల్లి ముద్ద. ఈ 2 కంపల్సరీగా నూనెలో వేగాలి. అప్పుడే మన గ్రేవీలో మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది. అలానే నూనెలో ధనియాల పొడి, కారం పొడి, కొంచెం గరం మసాలా. ఈ మసాలాలు నూనెలో వేసి వేయిస్తే చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది మన గ్రేవీకి. అలానే అవి మాడిపోకుండా ఇమీడియట్గా టొమాటోస్ వేసేసేయండి. మసాలాలు నూనెలో కుక్ అవ్వాలి కానీ మాడకూడదు. అదే మ్యాజిక్ అనమాట ఈ గ్రేవీలో. ఇలా టొమాటోస్ వేసి కొన్ని నీళ్లు పోసేయండి. ఇలా నీళ్లు పోసేసి దీనిపైన మూత పెట్టేయండి. మూత పెట్టేసి టొమాటోస్ సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి. దీనికి ఒక 5-6 మినిట్స్ టైం పడుతుంది. సో ఓపిక్గా కుక్ చేసుకోండి. ఈ రెసిపీలో ప్రతిదీ ఇంత జాగ్రత్తగా ఎందుకు చెప్తున్నానంటే ఎగ్స్కి న్యాచురల్గా ఎటువంటి టేస్ట్ ఉండదు. చికెన్కి కానీ, కూరగాయలు కానీ వీటన్నిటికీ న్యాచురల్గా ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఈ గ్రేవీలో వేసి కుక్ చేసినప్పుడు గ్రేవీ చాలా టేస్టీగా అవుతుంది. కానీ ఎగ్ కర్రీకి మనకు అలా ఉండదు కాబట్టి గ్రేవీ వీలైనంత వరకు ఫ్లేవర్ఫుల్గా చేసుకోవాలి. సో అందుకని గ్రేవీని బాగా టేస్టీగా చేసుకున్నాం అనుకోండి. ఎగ్ కొంచెం బ్లాండ్గా ఉండేది కాబట్టి దీంట్లో కలుపుకొని తిన్నప్పుడు అదిరిపోతుంది. దీన్ని ఒక 4-5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత టొమాటోలు మగ్గిన తర్వాత చూపిస్తాను. మన టొమాటోలు సాఫ్ట్గా మగ్గిపోయి చూడండి ఇదే గ్రేవీలా ఉంది. ఇందులో గుడ్లు వేసినా సరిపోతుంది. కానీ మనం ఇవాళ రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా, ఆ పర్ఫెక్షన్ తీసుకొచ్చేంత వరకు దీన్ని వదిలేదు లేదు. ఇలా అయిన మిశ్రమాన్ని తీసుకొని కంప్లీట్గా చల్లార్చేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్గా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే స్ట్రెయిన్ కూడా చేసుకోండి. అప్పుడు సిల్కీ గ్రేవీ వస్తుంది. ఆ గ్రేవీ వాడితే అద్భుతంగా ఉండిద్ది. సో దీన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం. మన గ్రేవీని చూడండి చల్లార్చుకొని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని నేను వడగట్టేశాను. ఆ రెస్టారెంట్ స్టైల్లో ఆ రిఫైన్మెంట్ రావాలి అనమాట. సో అందుకని వడగట్టేశాను. మీరు మామూలుగా ఇంట్లో తిన్నాకైతే డైరెక్ట్గా పేస్ట్ చేసి వాడేసుకోవచ్చు. కానీ ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వస్తున్నారంటే తప్పకుండా స్ట్రెయిన్ చేయండి. యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్ అనమాట. సో ఇదే కడాయిలో కొంచెం బటర్, పచ్చిమిరపకాయలు, కొంచెం కసూరి మేతి చాలా అద్భుతమైన టేస్ట్ ఇస్తుంది ఈ కూరకి.
ఇలా వెన్నెలో ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ టొమాటో గ్రేవీ, ఈ గ్రేవీ చాలా వర్స్టైల్ అనమాట. సో మీరు చాలా రకాల కూరగాయల్లో కూడా వాడొచ్చు. ఇలానే బటర్లో మీరు కొంచెం ప్రాన్స్ వేసేసి ఈ గ్రేవీ వేసుకోవచ్చు. చికెన్ ముక్కలు కుక్ చేసి ఈ గ్రేవీ వేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ గ్రేవీ అనమాట. గ్రేవీ వేసేసి మీకు కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళు పోసేయండి. ఇలా నీళ్ళు పోసేసి మళ్ళీ దీన్ని ఒక మంచి బాయిల్కి తీసుకురండి. ఇప్పుడు చూడండి ఈ గ్రేవీ ఎంత మంచిగా మరుగుతుందో. మనం గ్రైండ్ చేసినప్పుడు సపరేట్ అయిన ఫ్లేవర్స్ అన్నీ ఇలా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా కంబైన్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా సీజనింగ్ చేయాలి. సీజనింగ్ అంటే అన్ని టేస్ట్లు అడ్జస్ట్ చేయాలి. కారము మసాలాలు ఏవి ఎక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే, ఆ పులుపును కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం పంచదార వేసుకోండి. నేను వాడినవి చాలా పుల్ల టమాటాలు అనమాట. సో అందుకని కొంచెం పంచదార వేయాల్సి వస్తుంది. పంచదార ఎంత కొంచెం వేయాలి అంటే వేసినట్టు ఎవరికి తెలియకూడదు, అంత కొంచెం వేయాలి. అలానే కొంచెం ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను ఇక్కడ నేను. మన గ్రేవీ కొంచెం తీసుకోండి, దీనిలో ఫ్రెష్ క్రీమ్లో వేసేయండి. ఇలా వేసి ఈ క్రీమ్ని కలిపేయండి. ఇలా చేయడాన్ని టెంపరింగ్ ఆఫ్ క్రీమ్ అంటాము. మన గ్రేవీలో ఉన్న పులుపు టొమాటో వల్ల ఈ క్రీమ్ పగలకుండా ఉండాలంటే ఇలా కలపాలి. ఇలా వేసి గ్రేవీలో కలిపేయండి. ఇంతే అండి, మన టేస్టీ గ్రేవీ రెడీ అయిపోయింది. సో ఎగ్స్ని ఫ్రై చేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే. మన గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కానీ ఎగ్స్ని డైరెక్ట్గా వేసేసుకుంటే అంత చూడడానికి అపటైటింగ్గా ఉండదు. సో అందుకని ఎగ్స్ని లైట్గా ఫ్రై చేసుకుందాము. కొంచెం పసుపు కారంలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆ ఎగ్ పైన ఒక మంచి కోటింగ్ వస్తుంది, అద్భుతమైన టెక్స్చర్ ఉండిద్ది. సో ఒక్క స్పూన్ అంత నూనె వేయండి, చాలా కొంచెం నూనె వేసి చాలా కొంచెమే ఉప్పు వేయండి. ఇలా ఉప్పు వేయడం వల్ల మీ గుడ్డు కింద అంటుకోకుండా ఉండిద్ది. ఇప్పుడు దీంట్లో మన కోడిగుడ్లు, వీటిపైన లైట్గా పసుపు, కొంచెం కారం, ఇలా గుడ్లను లైట్గా ఫ్రై చేసుకోండి. ప్రతి గుడ్డు పైన లైట్గా వాత పడ్డట్టు అవ్వాలి. అప్పుడే దానికి లైట్గా కొంచెం ఆ రఫ్నెస్ వచ్చింది ఆ స్మూత్ స్కిన్ పైన. అలాంటి గుడ్డు గ్రేవీలో చాలా టేస్టీగా ఉండిద్ది. మన ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని గ్రేవీతో పాటు కలిపి సర్వ్ చేసుకోవడమే. మన గ్రేవీ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది రైట్ అనమాట, బోత్ రైస్కి రోటీకి కలిపి తినడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. మన ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం మిరియాల పొడి చివర్లో జస్ట్ లైట్గా నీచు వాసన కట్ చేయడానికి చాలా కొంచెం వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. చూసారుగా ఎంత సింపుల్గా చేసుకున్నాం ఎగ్ కర్రీ, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. చాలాసార్లు చెప్పాను కదా, ఏదన్నా తినాలనిపిస్తుంది, ఏం తినాలో అర్థం కాదు. అలాంటి టైంలో సేవియర్ గ్రేస్లా పనిచేసేది ఎగ్ కర్రీ అనమాట. స్పెషల్గా ఈ ఎగ్ కర్రీ ఇది రైస్తో, రోటీతో, నాన్తో, రుమాలి రోటీతో దేంతో అయినా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ కర్రీని. ఎగ్ కర్రీని చాలామంది చులకనగా చూస్తారు, రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాలన్నా కానీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఎగ్ కర్రీ ఉంటే తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు. ఎగ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి గ్రేవీ అద్దరిపోయే టేస్ట్లో ఉంది. అసలు నాన్ ఉంటే ఒక రేంజ్లో ఎంజాయ్ చేయొచ్చు దీన్ని. ఆర్ బగారా రైస్ ఉన్నాయని చాలా క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారుగా చాలా సింపుల్ రెసిపీ. అగారో రెజెన్సీ ట్రైప్లై స్టీల్ కుక్వేర్ చాలా ఈజీగా వాడుకోవచ్చు. క్లీనింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. జస్ట్ లైట్ సాఫ్ట్ స్క్రబ్ పెట్టి క్లీన్ చేస్తే మన కడాయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది నెక్స్ట్ వంటకానికి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఈ మల్టీపర్పస్ కుక్వేర్ని.